సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో ఫేమస్. మరి ఈ పండుగ షాపింగ్ కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్. నమస్తే, నేను మీ హరిత. జనవరి 10 వైకుంఠ ఏకాదశి మోస్ట్ పవర్ఫుల్ డేగా చెప్తారు. మరి వైకుంఠ ఏకాదశి రోజున ఏం చేస్తే ఏకాదశి ఫలితం దక్కుతుంది? దీని గురించి మనం మాట్లాడదాం. స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ పాలెపు రాజేశ్వర శర్మ సిద్ధాంతి గారు. నమస్తే అండి. అమ్మా నమస్కారం. వైకుంఠ ఏకాదశి చాలా పవిత్రమైన, శక్తివంతమైన రోజుగా చెప్తారు. ఆ రోజు ఏం చేస్తే అసలు ఏకాదశి ఫలితం దక్కుతుంది? తప్పకుండా అండి. ప్రేక్షకులకు స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలని వైకుంఠ ఏకాదశి రోజు ముఖ్యంగా మోక్షం కోసం భగవంతుడు చాలా సులభ మార్గంలో మనిషిని గమ్యం చేర్చడానికి వివిధమైనటువంటి పండుగల స్వరూపంలో ఇచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దివసాల్లో పురాణ గాథల ప్రకారము అత్యంత శ్రేష్టమైనటువంటి రోజు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి. ఇంకా వైకుంఠ ఏకాదశి ఒక్క ఏకాదశి ఉపవాస ఫలితం ఉంటే 33 కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్నటువంటి ఫలితం. ఈ ఒక్క రోజు ఒక ఉపవాసం ఉంటే మిగతా 33 ఉపవాసాలు చేయనవసరం లేదా? అంటే ఆ విధమైనటువంటి సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి ఏకాదశి ఏది అని అంటే ఆ శక్తిమాన్వితమైనటువంటి ఏకాదశి. కనుక ఈ రోజు నాడు అత్యంత దీక్షాపూరితంగా ఉపవాసంగా వారు ఉండాలి. వారు ఉపవాసంగా ఉండాలి అనుకునేటువంటి అంశానికి మీరు ఏది చేస్తే సత్ఫలితము అని అడిగారు. అవును. నవవిధమైనటువంటి భక్తి మార్గాల్లో ఏదో ఒకటి ఎంచుకుని ఆ భగవతత్వాన్ని వారు దాంట్లో చూసుకోవడం చేత వారికి ముక్తి అనేటువంటిది కలుగుతుంది. ఉదాహరణకు ఒక దేవాలయంలో అర్చకులు ఉన్నారు. వారు మంచి సద్భావనతో లోకానికి సుభిక్షం కావాలని అర్చన చేయడం. ఆ దేవాలయంలో సేవకులు ఉన్నారు. సేవకులు కూడా ఆ విధమైనటువంటి విధంగానే భగవంతునికి భక్తితత్వంగా చేయడం. ధర్మకర్తృత్వ మండలి వారు ఉన్నారు. మేము ఇంకేదో డొనేట్ చేశాము, ఇంకేదో చేశామనేటువంటి అహంకారపూరితమైనటువంటి విషయాలతో కాకుండా అదంతా కూడా భక్తితత్వంతో చేసేటువంటి విషయంగా ఉండాలి. కనుక ఈ ఏకాదశి వ్రతతుల్యమైనటువంటి అంశాలకు మనిషి యొక్క జీవన నడవడి ఏదైతే ఉందో మార్చాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి దీక్షలు ఈ ఏకాదశి దీక్షలు. మనము లేచిన వెంటనే మన యొక్క ముఖాన్ని శుభ్రం చేసుకుంటాము. ముఖం శుభ్రం అయిన తర్వాత, నోరు శుభ్రం అయిన తర్వాత దేహాన్ని కూడా బాహ్యంగా శుభ్రపరచుకుంటాము స్నానాది ప్రక్రియలు చేసి. లోపల మరి ఎట్లా శుద్ధి కావాలి? శరీరంలో ఆహార పదార్థాలు వేస్తాము. ఏదో నీరో ఇంకేదో తాగడం చేత ఆ ఆహార పదార్థం శుద్ధి అవుతుంది. మన యొక్క రక్త మాంసాల్లో ఇమిడినటువంటి విషతుల్యమైన పదార్థాలు మనం తినడం చేత ఆ విధమైన పదార్థాలు ఇమిడి ఉంటాయి మన శరీరంలో. అవన్నీ ఎట్లా కూడా శుద్ధిపరచాలి? మనము ఈ కాలంలో చూడండి, ఎవరైనా వెళ్ళి వారు చాలా పాపం చేసి అనేక విధమైన దుర్మార్గ చేష్టలు చేసి దొంగతనాది ప్రక్రియలు కూడా చేసి వారు వెళ్ళి తిరుపతి దర్శనానికి వెళ్ళి అక్కడ హుండీలో వేస్తాడు. ఇంట్లో పనివాడికి ₹1 దానం ఇవ్వడు. ఇంకెవరికో వారికి ఈ విధమైనటువంటి సద్బుద్ధి అనేటువంటిది ఉండదు. అట్లాంటి వారికి ముక్తి అనేటువంటిది ఉండదు. మరి వారిని మార్చేటువంటి విధంగా ఈ దేహశుద్ధి, ఆత్మశుద్ధి ఏదైతే ఉందో మనశ్శుద్ధి కూడా కావాలి. వారి ఆత్మ కూడా శుద్ధి కావాలి. ఆ శుద్ధి ప్రక్రియ ఎట్లా అవుతుంది అనంటే ఏకాదశి దీక్ష అనేటువంటిది దాని గురించి మనిషిని శుద్ధిపరచడానికి, ప్రక్షాళన చెయ్యడానికి, మనము మనలోపల ఉన్నటువంటి తప్పులు తెలుసుకొని భగవంతునితో గడపడానికి చేసేటువంటి సన్మార్గమే ఈ ఏకాదశి దీక్ష. దేహశుద్ధి అన్నారు, అది ఎలా చేసుకోవాలి? దేహశుద్ధి చేసేటువంటి అంశాల్లో ఇంకొక అంశం కూడా ఉందండి. ఈ కాలంలో ఏదైనా
పూజ చేస్తే మా పుత్రునికి ఇది వస్తే నేను పూజ చేస్తాను, ఉమ్. ఇంకొక ఉద్యోగం వస్తే పూజ చేస్తాను. దేవుడికి సాధారణంగా భక్తులు అవును. మొక్కుకునేది నాకు ఒక ఈ ఆ కోరిక విధంగానే. తీర్చండి స్వామివారు, ఆ విధంగా మీ గుడికి అందు గురించి. వస్తాను అని అదే మొక్కుకుంటారు కదా. ఉమ్. ఇతర మతస్థులు చూడండి, ఒక ముస్లిమ్స్ వారు విధిగా వెళ్ళి శుక్రవారం రోజు చక్కగా మసీదులో ప్రార్థనలు చేస్తారు. సండే రోజు కూడా క్రిస్టియన్స్ కూడా ఆ విధంగా. ఎక్కడ వచ్చిందయ్యా చిక్కు అంటే హిందూ ధర్మంలో కొంతమంది మాత్రము ఖచ్చితంగా కోరికల కోసం మాత్రమే భగవంతుని ఉపయోగించుకునేటువంటి స్థితి. ఆ విధమైనటువంటి విధానం అనేటువంటిది వదిలేయాలి. మొట్టమొదటి జ్ఞానం కోసము మనకు భగవంతుడు జన్మ ఇచ్చాడు కాబట్టి ఉత్తమమైనటువంటి జన్మ ఇచ్చినందుకు భగవంతునికి మనం రుణపడి ఉంటాం. ఆ రుణపడి ఉండేటువంటి అంశాల్లో ముక్తి కోసం చేసేటువంటిది, పుణ్యం కోసం చేసేటువంటిది ఈ యొక్క ఏకాదశి వ్రతాలు. ఏకాదశి వ్రతం ఎందుకోసం చేస్తారు, దాంట్లో ఉన్న అంతరార్థం ఏమిటి అని అడిగారు మీరు. అసలైతే ఏకాదశి వ్రతము ఇందాక కోరికల కోసం మిగతా వాటి కోసము అని అనుకున్నా, కానీ అసలు విషయం ఏమిటయ్యా, హిందూ ధర్మంలో చేసేటువంటిది అనాయాసేన మరణం అని కోరుకున్నాడు. వీడు కష్టపడకుండా చనిపోవాలి, చనిపోయిన తర్వాత ముక్తి కావాలి వీడికి. దానికి ఆ విధంగా ఉండాలి అనుకుంటే వానికి ఏదైనా మనము స్టేజీ పైన నాటకం ఆడేది ఉంటే రిహార్సల్ అవసరమా కాదా? వెళ్ళి డైరెక్ట్గా స్టేజీ పైన నాటకం వేయలేమే. కనుక ఆ విధమైనటువంటి విషయానికి వానికి వృద్ధాప్య సమస్యలు వచ్చినప్పుడు వానికి ఆహారం అనేటువంటిది వృద్ధాప్యంలో తినలేడు. కనుక ఈ ఉపవాస దీక్షలు ముందు నుంచే వాడు ఈ దేహాన్ని కష్టానికి అలవాటు చేయడం. ఇక్కడ దీని వెనుక ఇంత అంతరార్థం అనేటువంటిది. కనుక కష్టపడినప్పుడు అయ్యో అనుకునేటువంటి విషయం కాదురా, నీవు నీ యొక్క దేహాన్ని ఇప్పటి నుంచే కష్టపడేటువంటి స్థితిగా ఏర్పడితే అప్పుడు నీకు అనాయాస మరణం అవుతుంది. మరణ సందర్భంలో ఇబ్బంది పడు, నీ శరీరంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ పోతాయి. మరణానికి ముఖ్యంగా భయపడవు నువ్వు. విన్నారా? కనుక నిజ జీవితంలో మనిషి అనేటువంటి వారు ఉంటారు. నీ మనస్సు కూడా ఏకీకృతం అవుతుంది ఎవరితో అంటే భగవంతునితో. కనుకనే అది ఏకాదశి అనేటువంటి విషయం కూడా మనలో ఉన్నటువంటి పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5, 5, 11, 10, ఇంకో 11 అయినటువంటి మనస్సు, అది ఈ 11 భగవంతుని పైన లగ్నం చేయడమే. మన కోసం కాకుండా ఈ యొక్క సృష్టి కోసము, ఈ ప్రకృతి కోసము, ఇతరుల కోసము నేను నా యొక్క జన్మను ఉపయోగిస్తాను అని భగవంతునికి ఆ విధంగా మనం చేసిన తప్పులన్నీ కూడా చెప్పుకొని మనము ప్రక్షాళన చేసుకునేటువంటి అంశమే ఏకాదశి. అలా చేస్తే విశిష్ట ఫలితం దక్కుతుందా? ఏకాదశి ఏ ఫలితము? ఏ ఫలితము? ఫలితం అంటేనే ఈ కాలంలో నాకు లాభము అనే లాభం ఏమిటి అని అంటే మనకు ముక్తే మా లాభం, మనకు మోక్షమే లాభము. కనుక మనము, మన యొక్క పిల్లలు, మన యొక్క భార్య, భర్త, తల్లిదండ్రులు, మన జీవనము, మన స్నేహితులు, వీళ్ళందరూ కూడా ఒక స్థాయి వరకు. మనిషి యొక్క విధానము ఒక పరిమితి లేదు, అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత. వీని యొక్క శక్తి చాలా గొప్పది. వీని శక్తిని, గొప్పనైనటువంటి శక్తిని వీనంత వీడు ఒక లిమిట్స్లో పెట్టుకుంటున్నాడు. కనుక ఆ విధమైనటువంటి విషయం లేదు మనకు. అట్లాంటి విధానంగా జ్ఞానతుల్యంగా బతకాలి అనుకుంటే ఏకాదశి దీక్షలు చేయాలి. ఏకాదశి దీక్ష కొంతమందికి దీక్ష చేయాలి, ఉపవాసం చేయాలన్న ఆరోగ్యం సహకరించదు. అవును, అలాంటి వాళ్ళను దేవుడు కరుణిస్తాడు కదా. ఖచ్చితంగా వారికి శాస్త్రంలో వృద్ధులకు కానీ, వ్యాధిగ్రస్తులకు కానీ, చిన్న పిల్లలు ఉన్నారు, వారికి తిన్న తర్వాత గంటకే 2 గంటలకే ఆహారం అరిగిపోతుంది, వారికి చెప్పబడలేదు. వృద్ధులు ఉన్నారు, వృద్ధో బాల సమాన, వారికి కూడా చెప్పబడలేదు ఏకాదశి దీక్ష. మరి ఆహారం కూడా మాత్రతో సమానమైనటువంటి వారు ఉన్నారు. కనుక ఆ ఆహారం తినకుంటే వారికి ప్రాణాంతకం అవుతుంది. షుగర్ లాంటి వ్యాధులు ఉన్న వారికి
వారికి అట్లాంటి ఏకాదశి దీక్షలు అంటే దీక్ష వీరికి కూడా చెప్పబడిన సాత్విక ఆహారం తీసుకోవాలి అని చెప్పబడింది. రోజుకు కాస్త భిన్నంగా ఉండాలి, తామసమైన ఆహారం కాకుండా సాత్వికమైన ఆహారంతో వారు గడపడం అనేటువంటిది మంచిది. గడిపేటువంటి వారు నీల ఆహారం అంటే నీళ్ళే తీసుకొని ఉండడం, నిర్జల ఆహారం అంటే నీళ్లు కూడా తీసుకోకుండా ఉమ్ము కూడా తీసుకోకుండా వారు ఆ రోజు ఉండడం, ఫల ఆహారం కొంతమంది ఖచ్చితంగా ఏదో ఒకటి కొంత తీసుకోవాల్సిన దేహమైనప్పుడు వారికి ఫలాలు పండ్లు తీసుకొని అంటే ఉంటే ఎవరి ఆరోగ్యానికి శ్రేష్టం. తగ్గట్టు, ఎవరికి తగ్గట్టు, ఎవరి అంతే. శక్తికి తగ్గట్టు వాళ్ళు చేస్తే ఉండాలి. సరిపోతుంది. ఉండాలి. ఇలానే ఉపవాసం చేయాలి అని మాత్రం ఎక్కడా లేదు కదా. ఒక్క నియమం ఉంది. ఆ మనం ఈ ఆహార నియమం అనేటువంటిది ఉపవాస దీక్షలో ఒక అంశమే. ఉమ్. ఈ కాలంలో వీళ్ళందరూ ఉపవాసం ఉంటున్నారు కానీ ఏకాదశి రోజు ఆఖరకు భగవంతుడికి నమస్కారం కూడా చేసుకోవట్లేదు. ఉమ్, ఆ విధంగా ఉపవాసము, ఉప అంటే సమీపము, వాసము అంటే నివాసము. ఎవరితో సమీపంలో, ఎవరికి దగ్గరలో ఉండాలి అంటే భగవంతుడికి దగ్గరలో ఉండాలి. దానికోసం భగవత్ తత్వానికి దగ్గరలో ఉండడానికి మనకు తామసోపేతమైనటువంటి అడ్డమైన ఆహారం తీసుకుంటే మన దేహం అనేటువంటిది లేనటువంటి కోరికలకు, ఉమ్. లేనటువంటి విధానానికి, లేనటువంటి రోగాలకు ఆ రోజు వాటితోటే సరిపోతుంది తప్ప భగవంతునితో గడపడం అనడానికి సరిపోదు. ఇంకోటి చిన్న సందేహం. ఆ రోజు స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలం దక్కుతుంది అంటారు. అవును. ఒకవేళ వీలు కాక చేసుకోకుంటే ఇంకేదైనా ఉందా దానికి పరిష్కారం? చేసుకోలేనటువంటి వారికి ఉమ్. స్వామివారికి ఇంట్లోనే నమస్కారం చేసుకోవడం అంటే కొంతమంది మీరు అడిగినటువంటి విధంగా కూడా వారు బయటకు రాలేనటువంటి వారికి మీ క్వశ్చన్ చాలా ఉపయోగపడుతుంది కూడా. పాపం వారు బయట ఒక 4 అడుగులు కూడా వేయలేనటువంటి వారు, వారికి వారు చేయాల్సింది ఏంటంటే ఇంట్లోనే స్వామివారికి నమస్కారం అనేటువంటిది చేసుకోవడం చేత వారికి ఇబ్బందులు అనేటువంటిది కూడా పోతాయి. ఆ విష్ణుమూర్తి యొక్క స్మరణ చేసుకుని ఇంట్లో ఆ పటానికి కానీ విగ్రహానికి కానీ నమస్కారం చేసుకుంటే చాలు. దేహం వెళ్ళేటువంటి స్థితి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వెళ్ళడం అనేటువంటిది మంచిది. కొంతమంది ఈ కాలంలో తప్పనటువంటి ప్రయాణాల్లో కూడా ఉన్నటువంటి వారు ఉంటారు. ఉమ్. విదేశాలకు కానీ పెద్ద ప్రయాణాలు, 1 రోజు 2 రోజుల ప్రయాణాలు కూడా ఉంటాయి వారికి. ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళండి అని అంటే వెళ్ళాల్సిన స్థితి లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో స్వామివారికి మనసులో నమస్కారం చేసుకుని భగవన్ నామస్మరణ చెప్పుకోవడం చేత ఏకాదశి వ్రత ఫలితం అనేటువంటిది కలుగుతుంది. ఈ కలియుగంలో భగవన్నామ స్మరణనే అత్యంత గొప్పనైనటువంటి అంశం. ఇంకేదో స్తోత్రాలు కానీ, వేదమంత్రాలు కానీ, ఇంకేదో రానటువంటి వారు చాలామంది ఉండవచ్చు. కనుక ఏమీ లేకున్నా వారు ఎదుటి వారిని తిట్టకుండా నిత్యానికి భిన్నంగా ఉండాలి. ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు, తోటి అంటే మన వారిలో వల్ల కూడా- ఒకరు ఇబ్బంది పడకూడదు. అవును. మన వల్ల ఇంకోరికి వీలైతే ఏదైనా దానం చేయండి, వాళ్ళని సంతోష పెట్టండి. కాకపోతే మీ వల్ల మాత్రం ఇంకోరు ఇబ్బంది పడద్దు. అలా ఉంటే ఏకాదశి రోజు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా ఉమ్. ఏకాదశి రోజు మనం అందరం చేయాల్సిన ముఖ్యమైన నియమం ఏమిటి అని అంటే ప్రతి వారు అందరిలో కూడా పరమాత్మని చూసుకోవాలి. ఉమ్. పరమాత్ముడు ఒకే దగ్గర ఉండడు. ఆయన మత్పిండమేకం బహుభాండరూప సువర్ణమేకం బహుభూషణాని అని బంగారం ఉంది, ఒకరు ఒక వస్తువుగా, ఇంకోరు ఇంకో వస్తువుగా, ఇంకోరు ఇంకో వస్తువుగా ఉన్నారు. ఉమ్. మనలో ఉన్న ఆత్మని వివిధమైనటువంటి స్వరూపాలుగా మనం శరీరాలు వేరు కానీ ఆత్మ ఒకటి. ఉమ్. మనము ఒక పనివాడు ఉన్నాడు, డ్రైవర్ ఉన్నాడు, ఇంకెవరో ఉన్నారు, వాళ్ళని తిట్టకూడదు. ఉమ్. సద్భావనతో చూడాలి. నేనైనా వీరైనా ఒకటే. అందరూ కనుక మనుషులు ఒకటే. అందరూ మనుషులు ఆ. ఒకలే. ఒక మనిషి తత్వాన్ని అట్లా ప్రతి వాళ్ళలో పరమాత్మ తత్వాన్ని చూసుకుంటూ వానితో ఒక సద్భావనాపూరితమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసుకోవడం చేత ఖచ్చితంగా ఒక నిజ జీవితంలోకి వెళ్ళేటువంటి స్థితి ఉంటుంది. వాడు జ్ఞానవంతుడవుతాడు. ఆ జ్ఞానవంతుడే ఎవరితో ఏకీకృత అవుతాడు అని అంటే భగవంతునితో ఏకీకృత అవుతాడు. అదే ఏకాదశి దీక్షలో ఉన్నటువంటి ఫలితాన్ని ఇచ్చేయటం. థ్యాంక్ యూ స్వామి గారు. చాలా బాగా వివరించారు. ఏకాదశి రోజు అసలు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. నమస్కారం. శుభం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.